తెలంగాణలో పెట్టుబడులు ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సింగపూర్లో పర్యటిస్తోంది. తెలంగాణ రైజింగ్ స్టేట్ అని, పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని సింగపూర్ మంత్రులకు, పారిశ్రామికవేత్తలకు వివరిస్తోంది. సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి టీం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. సింగపూర్ పర్యావరణ, వాణిజ్య ఇన్ఛార్జ్ మంత్రి గ్రేస్ ఫూ హైన్ తో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. పలు రంగాలలో భాగస్వామ్యం కోసం ఇరుపక్షాల మధ్య చర్చలు జరిగాయి. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చల్లో పాల్గొన్నారు. పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల కల్పన, నీటి నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీకండక్టర్ల తయారీ రంగాలలో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులతో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ స్థాపనపై చర్చలు జరిపారు. సింగపూర్ సాధించిన అభివృద్ధి, ఉత్తమ పద్ధతులపై శ్రీధర్ బాబుకు ఎస్ఎస్ఐఏ ప్రతినిధులు వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై శ్రీధర్ బాబు వీరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భారీగా పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పరిశ్రమలకు ఆయన ఆహ్వానించారు. మంత్రి ఆహ్వానానికి ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది చివరిలో హైదరాబాద్ ను సందర్శించనున్నట్లు ఎస్ఎస్ఐఏ బృందం తెలిపింది. మరోవైపు సింగపూర్లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ టీం సమావేశమైంది. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు సీఎంను అభినందించారు.